శనార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు యాదుందా? ప్రతి ఒక్కలకు తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సామాజిక మార్గాల్లో బతుకుతున్నటువంటి ప్రజానికానికి సన్నబియ్యం ఇచ్చి అన్ని రకాలుగా జీవితాలకు అండగా ఉంటాము, 3 ఫీట్ల భూమి పెడతామని మాట్లాడినటువంటి ముచ్చట. ప్రతి ఒక్కరు ఈ వీడియోలో కొంత మట్టుకు కొన్ని జిల్లాలకు సన్నబియ్యం ఇచ్చలేదు, కొన్ని రేషన్ కార్డుల గురించి మాట్లాడుకుంటే అయోమయమైన పరిస్థితి, కొన్ని రేషన్ కార్డుల పేర్లు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆ పేర్లు ఏడాడైనవి కూడా ఎవరికి తెలవనవడం ముచ్చట. వీటి గురించే విశ్లేషణ ఇచ్చేందుకు మన తెలంగాణ సాయన్న రావడం జరిగింది ఈ ఛానల్. ఎందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లాస్ట్ వరకు వీడియో చూడాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మెలికన్న ముచ్చట్లను కూడా ఎలిక తీసే బాధ్యత నాది, దాన్ని నిజాయితీగా ధర్మంగా నిక్కసగా ఒప్పుకునే బాధ్యత సాయన్నది. అందుకనే మన సీనియర్ మోస్ట్ కళాకారుడు భూమి పుట్టక ముందు పుట్టినటువంటి మానవుడు ఆయనతోటి మాట్లాడాలంటే మనకు అదృష్టం ఉండాలి. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కొట్టి వీడియోని 10 మంది షేర్ చేయాలి. అన్న నమస్కారం. భూమి పుట్టక పుట్టినావు, నీకున్న అనుభవం, నీకున్న కళాచాతుర్యం, మాట చాతుర్యం, అట్లా ఇట్లా ఇవన్నీ కలిసి ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం ఇస్తా అని చెప్పింది 33 జిల్లాలో. మరి దీని మీద నీ అవగాహన, నీకున్న యొక్క ఏంది అంటే తెలిసినటువంటి కొన్ని మాటలు మా ప్రజలకు చెప్తామని నిన్ను పిలవడం జరిగింది. నీకు కూడా నమస్కారం అన్న. మన స్టూడియోకి ఆహ్వానించేందుకు కళాభిమానం తెలియపరుస్తున్నా. ఉగాది అయిపోయింది, ఉగాది శుభాకాంక్షలు. ఓకే, ఇవాళ ఏప్రిల్ 1. అవు సన్నబియ్యం తెచ్చినవా? తెచ్చుకొచ్చిన, పొద్దుగాల 11 గంటల అట్లా తీసుకొచ్చిన. తెచ్చిపెట్టినా ఇంట్లో? తెచ్చిపెట్టినా. అయితే ఆగు. ప్రజాపాలనమ్మో మన ప్రజాపాలనమ్మ, తెలంగాణ మన జిల్లా లోపల సన్నబియ్యం ఇచ్చే మన సక్కని సర్కారు. నీ సన్నబియ్యం పూర్తికి ఈరే ముచ్చట. సన్నబియ్యం తెచ్చిన అన్నకాడికి అందుకొని నాగమని పాట వాడనేవాడిది. మన ఎట్లా సన్నబియ్యం తెచ్చిన 4 రోజులు గ్రామ సభలు జరిగితే 4 రోజుల గ్రామ సభలలో అయ్యా ఏమన్నారు, మీ రేషన్ కార్డులలో లిస్ట్ వచ్చింది, ఇవి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవ్వు, అట్నే క్యాష్ ఇన్కమ్ ఇవ్వు, నీకు రేషన్ కార్డులో మీరు ఎంతమంది ఆధార్ కార్డులు ఇవ్వు అని లిస్ట్ మొత్తం రాసిస్తే నా రేషన్ కార్డు నాకు అవుతుంది అనుకున్నా. కానీ నా రేషన్ కార్డు కొండపోయి మళ్ళీ మా పాత ఇంట్లో అంటే మా కుటుంబం పాత కుటుంబంలో చేరింది. అంటే 2-3 అన్నదమ్ములు ఉన్నోళ్ళు కూడా అప్లికేషన్ అలాగలాగా పెట్టుకుంటే మళ్ళీ ఒక్క దగ్గరనే గుద్దుకొని ఆడోళ్ళు అయితే ఒక్కుంటారు, సెకండ్కి వెళ్ళి పట్టుకొని గుద్దుకుంటారు. మా ఎక్కలవాడే నా బియ్యం అంటే నా బియ్యం అని. అలా ప్రభుత్వం ఏం చేసిందంటే ఆడోళ్ళ కయ్యం పెట్టి కథ తీసుకొచ్చింది. దీని మీద సాయన పంచాయతీ దెంపితే ఇళ్ళకి పెడతాం, లేకపోతే లేదు. అసలు రేషన్ కార్డుల గురించి ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది? ఇట్లా రేషన్ కార్డుల కోసము నువ్వు దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ నా పాతిటి మీద పడుతుందని నువ్వు చెప్పినావు. పడ్డదని చెప్పినావు. నువ్వు ఎట్లా రాసి వచ్చినావు? పెన్తో రాసిచ్చిన. పెన్ను కాదు భయ్యా, నువ్వు ఇచ్చే పత్రాలు ఎట్టిచ్చినావు అదే అడ్రస్ మీద ఇవ్వచ్చు, ఆ ఇంటి నెంబర్ మీద ఉండొచ్చు. నువ్వు ఆ సరిగ్గా చూసుకోకుండానే ఆడ పబ్లిక్లా ఉన్నా కదా దాని రాసేసాల పెట్టేసేస్తే ఆడ ఏముంటుంది, ఆన్లైన్ ఏం చూపిస్తుంది, కొట్టగానే మీ అమ్మ పేరు మీదనో మీ డాడీ పేరు మీదనో పాతలేదు ఉంటే నెంబర్ దాంట్లో ఎక్కిపోతుంది. నీ రేషన్ కార్డు నీకు వస్తుందా? ఎందుకు మీ ఒక్క ఇంట్లోనే 5 ఉంటే 5 కోసం ఇంత ఇబ్బంది నువ్వు పడుతుంటే తెలంగాణ లోపల ఎంతమంది పబ్లిక్ ఉన్నారు? 5 కోట్ల మంది పబ్లిక్ పరిపాలన చేయాలి, అందరి సేవ చేయాలి, అందరికి లబ్ధిదారులుగా చూడాలి, అందరికి కూడా ఈ ఫలాలు అందాలి, ప్రజాపాలన ఫలాలు కూడా అందాలి. కాబట్టి తెల్లందాకా పొద్దుందాకా కష్టపడి నిద్ర లేకుండా కూడా అన్నం లేక నీళ్ళు లేక మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సీఎంతో మొదలుకొని అందరూ కూడా ఇక ఆలోచన చేస్తే కళ్ళ కింద ఏంటి ఇవి కంటిపాపలు నల్లగా అయిపోతున్నాయి. నీకేంద్రా మీ ఇంట్లో 5 కోసమే గింత ఆలోచన చేస్తే సన్నబియ్యం తెచ్చుకుంటువి, తింటివి, ఉంటివి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో అంటావు. రైతు భరోసా వస్తే తీసుకుంటూ జేబులు మళ్ళీ ఎప్పుడు వస్తాయి అంటావు, ఇయ్యలే అంటావు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అది జరగచ్చు, అందులో వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు నీకే ఉంటుంది అట్లుంటుంది. నువ్వేమన్నావు మొన్నడాక? సన్నబియ్యం అన్నావు, ఇస్తుంది అని చెప్పిన నీకు. నన్ను వచ్చినా లేదా? ఏప్రిల్ 1వ తారీఖు రాకపోతే నన్ను ఏమంటావు కదా, ఇదే స్టూడియోలా పడతా అన్న చెప్పినావు కదా. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కూడా పట్టినా కదా. నువ్వు ఏప్రిల్ 1వ తారీఖు నాడు సన్న బియ్యం రాకపోతే ఏమో చెప్పినావు కదా ప్రేక్షకులకు. బియ్యం ఇచ్చినవయ్యా, బియ్యం ఇచ్చిన అది మనసుడు, బియ్యం ఇచ్చినావు కయ్యం పెట్టిన వాడు, బియ్యం ఇచ్చినావు కయ్యం పెట్టినావు, ఈ కయ్యం సంగతి ఏంటి అంటున్నా. కయ్యమేమి లేదు, అందరికి కూడా వస్తాయి, కడుపు నిండా తినబెడుతుంది మా ప్రభుత్వము.
నువ్వు అన్న మాట మా ప్రభుత్వం మాట వింటుందా? ఏదో నువ్వు నీ అటువంటి నీ అటువంటి వాళ్ళు ఆడోడు మోపయి మంచిగా ఉన్న ప్రజలను ఆగం చేసేస్తారు. మా ప్రజాపాలన ప్రభుత్వం మెడకాయ మీకు తలకాయ పోయినా సరే కానీ మాట తప్పదా. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది కావచ్చు, కానీ తప్పకుండా అర్హులైనటువంటి వ్యక్తులకు అందజేసే ప్రభుత్వం మా ప్రభుత్వం, మన ప్రజాపాలన ప్రభుత్వం. ఎందుకు మాట్లాడతారా? నోరుందని గాయగా చేద్దా తెలుసుకొని మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడినప్పుడు ఒక ప్రోగ్రామ్ లా నీకు అవకాశం అని మాట్లాడి నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకట ఓ అత్తానదట ముగ్గురు కోడళ్ళు ఎందుకు తెచ్చినా కానీ ఒక కోడలికేమో చదువు రాదు, ఓ కోడలికేమో పనత్తగా నోరు లేదు, ఇంకో కోడలు వచ్చిందట చిన్న కోడలు, వీళ్ళకి ఒకళ్ళకి చదువు రాదు, ఒకళ్ళకి పనత్తగా నోరు లేదు, కానీ ఇది గయ్యాడి వచ్చిందట. నోరే ఉంది కానీ పని ఏం లేదు, సాయనది కూడా గట్టినే ఉంది. పని చేస్తాము, నా పని నా మాట వినాలి కదా నువ్వు, మొత్తం నువ్వు ఎంత మాట విన్నా కదా. సాయనది కూడా గట్టిన ఉంది, చిన్న కోడలు ఇవ్వరం నోరు బాగాడంత నోరే కానీ జరిగింది ఏంది జరగబోయేది ఏంది. అసలు 1వ తారీఖు నాడు బియ్యం వచ్చినాయి వాస్తవమే, ఆ బియ్యం పోయి ఎటెట్లు ఒల్లులు పెట్టినాయి, ఏ రకమైన ప్రాబ్లాలు జరిగినాయి. ఇప్పుడు 8 ఏళ్ళకోలే 10 ఏళ్ళకోలే రేషన్ కార్డుల గురించి వెయిటింగ్ చేస్తే అయ్యా ఈ రేషన్ కార్డులు మళ్ళా పోయి అన్నలే ఆడైంది. నా పెళ్ళాకు మహాలక్ష్మి పథకం కావాలి, మాకు రేషన్ కార్డు ఉంటే మాకు ఇంత ఇందిరమ్మ ఇల్లు అదో ఇల్లు అప్లై చేసుకుంటుంది. ఇప్పుడు అదే ఉన్న దగ్గర మేము రేషన్ కార్డు ఉండే వరకాలు ఒక్క దగ్గరనే మామని పెళ్ళాము, నా పెళ్ళాము, మా అన్నగాని పెళ్ళాము, ముగ్గురు పెళ్ళాలు వీళ్ళు 2500 రూపాయలు యాడ్ అప్లికేషన్ చేసుకుంటారు, ఓళ్ళు అప్లికేషన్ చేసి అట్లా ఉన్నా ఇస్తుందా? ఎందుకు ఆగమవుతావా? ముగ్గురికి ఇస్తుందా? ఇది ఎక్కడ అన్యాయం? అది నాకు అర్థం. అంటే అరువులే కదా మా ఇంటికాడ అరుగులు మత్తుకున్నాయి. అరుగులు కాదు అరువులే అంటున్నా. ఎట్లా ఒక్కోలే రేషన్ కార్డు ఒక్కోలే అరుగులు. అయితే రేషన్ కార్డు మీది మీకు విడివిడిగా ఇచ్చేస్తుంది. ఎప్పుడు? అరే ఇస్తుందా? ఎప్పుడు? అరే అదే మరి అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా అదే ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా అంటే దొంగ కార్డు లేరేద్దా? నువ్వు ఎంతసేపు అదే ఆలోచన చేస్తావు నువ్వు. మరి వచ్చిందని అది ఎట్లా కష్టమవుతుందో మరి మన కోసం ఇస్తున్న ఆలోచన ఉండదు. ఇప్పుడు పొలం వేస్తాము, అందులో ఆ కలుపు మొక్కలను పీకేయడానికి టైం పడుతుంది. ఎప్పుడు పీకెత్తావు అంటే నువ్వు బియ్యం పోయి పెట్టాలి, అన్నం అయిపోతుంది 5 నిమిషాల్లో. అన్నం ఆయనకి పని నడుతుంది, అడవస్తుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఏరి వేస్తుంది, అడవస్తుంది. ఇప్పుడు ఈ సొంత వాళ్ళతో మాట్లాడ మనకు అనవసరము. ఏమి ఇచ్చింది? సరే 33 జిల్లాలకు నువ్వు సన్న బియ్యం మాటనే మాట్లాడితే 33 జిల్లాలకు ఇచ్చిందా? ఈయనే ప్రజాపాలన ప్రభుత్వము మాట ఇస్తే మెడకాయ మీకెళ్ళి తలకాయ వీకిన సరే కానీ మాట మాత్రం తప్పము. మేము రాత్రి పగలు ఆలోచన చేసి బుర్రలన్నీ అవుట్ అయిపోయి కళ్ళ కింద కంటిపాపలు నల్లరాత్రి మాట్లాడుతుంది పెద్ద మనిషి. అవును అయ్యా, రైతు భరోసా అందరికి వచ్చిందా? యాద పెట్టుకోండి. ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందరికి వచ్చిందా? యాద పెట్టుకోండి. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చినాయా? యాద పెట్టుకోండి. రైతు రుణమాఫీ ఇంకా కూడా చర్చ జరుగుతుందట, దాని లిస్ట్ కూడా మళ్ళీ విడుదల అవుతుందట. ఇది కూడా యాద పెట్టుకోండి. రైతు రుణమాఫీ ఎప్పుడు సురువైందో యాద పెట్టుకోండి. భూమి పుట్ట ముందు సురువైంది పథకం ఇంకా నడుస్తుంది. ఇది ఇట్లనా? ఇది కాగానే ఇంకోటి పెట్టిండ్రే ఆసరా పింఛన్ల గురించి. నేను మన ఛానల్లో కూడా ఎన్నోసార్లు మొత్తుకున్నా. ఆసరా పింఛన్ల గురించి 33 జిల్లాలలో కలెక్టర్ల దగ్గరికి పోయి వినతి పత్రాలు ఇస్తుర్రు. వాళ్ళు ఏడుతురు, గగ్గోలు పెడుతురు. అంటే ఇదే సాయని అన్నాడు. ప్రభుత్వం ఇవ్వాలి, వాస్తవమే నువ్వు చెప్పింది. ప్రభుత్వం ఇస్తుంది, ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తుంది. మాకు కళ్ళకు నీరు ఉండలేదు, కంటిపాపల కింద నల్లగా అవుతున్నాయి, కాటికే పెట్టుకుంటామా? ఏం పడైంది మరి నువ్వు? ప్రజలను కనబడతలేదా? కష్టాలు కనబడతలేవా? ఇప్పుడు ఒక్క ఇంట్లో ఆయన చెప్పిండు 5 ఇమిడి ఉండలేరు. మరి మేము 8 మంది కుటుంబ సభ్యులు మళ్ళీ తీసుకుపోయి ఒక దాంట్లో రేషన్ కార్డు వాడేసినావు. మా పెద్దన్న పెళ్ళాం, నా పెళ్ళాం, మా చిన్నదామని పెళ్ళాం, ముగ్గురు కలిసి నీ బియ్యం నా బియ్యం నీది నాదని చికెన్కి పడుకొని గుద్దుకుంటే ఇది ఒళ్ళు పెట్టిన ఖాయం. మళ్ళీ ఇది దీని గురించి క్లారిటీ చెప్పాను. రేషన్ కార్డు ఒక దగ్గర ఉన్న ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం వస్తాయి. మార్చుకుంటామే 2500 రూపాయలు నా పిల్లం అప్లై చేసుకుంటది, మా తమ్ముడి పిల్లం అప్లై చేసుకుంటది, మా అన్నగాడి పిల్లం అప్లై చేసుకుంటది. ఓళ్ళు అరుగులు. అరే అందులో ఎంతమంది ఫ్యామిలీ మాకు తెలియదా? మా ప్రభుత్వానికి తెలియదా? రేషన్ కార్డు ఒకటే కదా. రేషన్ కార్డు ఒకటే, అందులోపల ఎంతమంది నాకు తెలియదా? రేషన్ కార్డు ఎవరిది వాళ్ళకి ఇచ్చినాక ఆ ప్రక్రియ చేస్తాం కదా. ఏం తెలుస్తుంది? ఎవరి రేషన్ కార్డు వాళ్ళకి. అసలు రేషన్ కార్డు పని చేసినావు, పని మొదలు పెట్టినప్పుడు ఎవరి రేషన్ కార్డు వాళ్ళకి అన్నా లేకపోతే మళ్ళీ ఒక్క దగ్గరనే కలపన్నా? ఇస్తాం, ముందు ఇస్తాం. సరే చూద్దాం. ఇగో ఈయన్నే నువ్వు అన్నమాట తలకాయ మీద మిడికాయ లేని తలకాయ అని మాట్లాడుతూ. కానీ ఇగో రేషన్ దుకాణాలు నేటి నుంచి నాణ్యతమైన సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఆ జిల్లాకు మాత్రం ఇప్పుడు కాదు, ఏ జిల్లాకు నాయన అని చూసుకుంటే రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ హైదరాబాద్ మినహాయించి అన్ని జిల్లాల వారికి ఆరంభంగానున్న పథకము. హైదరాబాద్కి ఎందుకు ఇస్తలే మరి? అది హైదరాబాదు ఆ రాజధాని కాబట్టి దానికి తర్వాత ఇస్తామని చుట్టూ పల్లెల్లో ఉన్నటువంటి అన్ని 33 జిల్లాలో ప్రజలకు ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఇస్తాం. హైదరాబాద్కు
బతకపోయిన వాళ్ళే దాదాపు సర్వే చెప్పిన ప్రకారం బతకపోయిన అంటే మన తెలంగాణ పరిలిసిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు తెల్ల రేషన్ కార్డు తెలంగాణ తెల్ల రేషన్ కార్డు పుట్టిన వాళ్ళే దాదాపు ఆడ 15 లక్షల మంది దాకా ఉన్నారు. 15 లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు. మరి ఆ 15 లక్షల మంది మీరు రేషన్ బియ్యం ఇవ్వకపోయినాక వాళ్ళు ఎట్లా బతకాలి? కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు ఎట్లా బతకాలయ్యా? ఇప్పుడు ప్రారంభం ఎలా 1వ తారీఖున చేసింది ప్రభుత్వం. సందర్భంగా పండగ అంటే పండగ తర్వాత పథకాలు ఇస్తుంటే అన్ని పండుగలే అని చెప్పినాం. ఇప్పుడు అన్ని జిల్లాలు ఇచ్చిన తర్వాత హైదరాబాద్ లో కూడా ఇస్తాం. వాళ్ళకి ఎందుకు ఇయ్యం? వాళ్ళకి రేపు వాళ్ళకు కూడా ఇస్తాం కదా. అట్లుండంగా ఇగో ఇలా లెక్కలు ఎట్లుంటాయి అంటే చెప్పేది ఏమో అవేమో అంటారు కథలు చెప్పేది మేము చెప్పిందే చేస్తాం. అత్త కాదే శాస్త్రం ఉంటుంది చూడు. చెప్పేది గొప్పలు చేసేటి అవేమో అంటారు చూడు. ఆ రకంగా ఇగో అక్రమాలు చేసే చర్యలు తప్పవు. అక్రమాలు మొత్తం జరుగుతలేవా? జరగని మా ప్రభుత్వం ఏడా కూడా జరుగుతలేవు కదా. అక్రమాలు జరుగుతలేవు కదా. ఏడో ఒక్కటే జరుగుతున్నచ్చు. వాళ్ళ అరే ఒక్కటేంటి కాదు లక్షలలో జరుగుతున్నాయి. జరిగితే వీటికెళ్ళి ప్రభుత్వం ఊరుకోదు. ప్రజలకు చెందాల్సినటువంటి ఫలాలను ప్రజలకే చెందాలి. మధ్యలో ఏమన్నా ఎవరైనా బ్రోకర్లు జరిగి చేస్తే వాళ్ళ పైన చర్య తీసుకుంటే ప్రభుత్వం. మొన్న రైతు భరోసా అప్డేట్లో చూసాం. కాంట్రాక్టర్లు అధికారులు కలిసి దొంగ బిల్లులు పని చేయకుండా కానీ బిల్లు పెట్టుకొని కాంట్రాక్టర్లు 100 కోట్లు దొబ్బకపోతూ ఉన్నారట రైతు భరోసాలో ఉన్నటువంటి డబ్బుల నుంచి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? 100 కోట్లు ఫేక్ బిల్లులు అంటే ఇవాళ పలానా పని జరిగింది కానీ జరగకున్నా సరే జరిగింది అని బిల్లు పెడితే అయిపోయి ఆ బిల్లు ఈడబెట్టే అధికారులు సంతకం పెట్టి మినిస్టర్ ముద్రేసే కథం సీఎం సార్ సంతకం పెట్టి అయిపోయాయి. ఓ 50 కోట్లు వెళ్ళిపోయాయి. అసలు టోళ్ళని గురించి డైరెక్ట్ మన ఛానల్ చూపించిన కదా. మరి వాళ్ళ గురించి ఏం చెప్తున్నావు నువ్వు? ఎంక్వైరీ నడుస్తుంది. అదే ఇంకా ఎప్పుడు నడుస్తూనే ఉంది. అదే ఇంకా ఎన్ని రోజులు? ఎవరెవరు తిన్నారు ఎవరెవరు ఏం చేసిన పైన వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా నడుస్తుంది అంత జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పటికే అన్ని జిల్లాలలో 17,500 పైగా చౌక దుకాణాలకు సన్న బియ్యం చేరవేసింది పౌర సరఫరాల శాఖ. ఇక మిగతా వాటికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం పంపిణీ చేయనుందట. అంటే హైదరాబాద్ అసలు కొన్ని జిల్లాల్లో స్టార్ట్ కాని జిల్లాల్లో గత ప్రభుత్వం హయాంలో దొడ్డు బియ్యం పంపిణీ పైన ప్రభుత్వం 10,605 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం 17,500 చౌక దుకాణాల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది చూద్దాం. ఇప్పుడు డీలర్లతో కుమ్మక్కై ఇంతకుముందు అధికారులు మరి ఇప్పుడు అధికారులు పౌర సరఫరాల శాఖ అధికారులు డీలర్లతో కుమ్మక్కై ఉద్దసీనంగా వ్యవహరించడం వల్ల దొడ్డు బియ్యము దారి తప్పి కోళ్ళపారాలల్లా బీర్ల కంపెనీలు హోటళ్ళు ఇదేంటంటే తోపుడు వాడి మీద ఇడ్లీ దోశలు చేస్తూ అవినీతి అక్రమాలకు అలవాటు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ కూర్పాకు శ్రీకారం చుట్టింది. అంటే ఇప్పుడు అక్రమాలు బంద్ అయిపోతాయి అన్నట్టు కనబడి ప్రస్తుతం ఉన్న గుణకాల ప్రకారం 2.80 లక్షల మంది లబ్ధాలు ఉండగా ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంతో రేషన్ కార్డు లేని కుటుంబాలు చేసుకున్న దరఖాస్తులు 30 లక్షలు ఉన్నాయి. ఈ 30 లక్షలు త్వరలోనే ఇక 30 లక్షలలో కొంతమందికి గీయలేదు చూడు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు చేయాలని నిర్ణయించిన దృశ్య సంఖ్య 3.10 కోట్లకు చేరుంది. ఫలితంగా 85% మంది పేదలకు మాత్రం నాణ్యతమైన సన్నం బియ్యాన్ని పంపిణీ చేయనున్నామని ప్రభుత్వం వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళకెళ్ళి 20 లెక్క 30 లక్షల మంది యాడ్ చేసుకుంటే ఇక్కడ 3.10 లక్షల మందికి ఇవ్వాలి. ఇప్పుడు 2.80 లక్షల మందిలో ఓన్లీ 2.10 మందికి మాత్రమే సన్న బియ్యం ఇత్తోరు. ఇంకా అది కూడా హైదరాబాద్ మినహాయించి. అంటే దాదాపు 1.90 లక్షల మందికి మాత్రమే సన్న బియ్యాన్ని తీసుకునే ప్రక్రియ ఉన్నది. మరి మిగతా 1.90 లక్షల మంది అంటే ఇక్కడ కొంచెం అర్థం 3.10 లక్షల మందికి ఇవ్వాలి. సగానికి సగం మందికి ఎందుకు ఆపుతా ఉన్నారు? హైదరాబాద్ని కూడా ఎందుకు ఆపిర్రు అనే ముచ్చట కూడా నువ్వు చెప్పాలా క్లారిటీగా. ఇప్పుడు జిల్లాలలో అయిపోయిన తర్వాత అంతటా ఒకటేసారి సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ నష్టం చేయాల్సినది ఏం లేదు. వాళ్ళకు కూడా రేపో ఎల్లుండో హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం అందజేస్తుంది ప్రభుత్వం. అది ఎవరు కూడా అల్లరా పెట్టుకోవద్దు, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అదే కంటిపాపల కింద నల్లబొమ్మలు అత్తే మీరు నిద్రపోకుంటుంటారు. అంటే ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటువంటి నిపుణులకు వాళ్ళకి వీళ్ళకి వచ్చినటువంటి నల్ల పాపలు రాకుండా చూసుకోరి, కంటి నిద్రపోర్రి, నమ్ముదాం మనల్ని అంతే. రేషన్ షాపులలో డీలర్లదే బాధ్యత.
అనగారిన బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన బీసీ మైనారిటీ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ విధానాల్లో మార్పు గురించి చౌక దుకాణాల డీలర్లకు పౌర సరఫరాల శాఖ అవగాహన కల్పించింది. సన్న బియ్యము స్టాక్ వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. నిల్వలు కూడా జాగ్రత్తగా భద్రపరచడం, సురక్షితం ఉంచడము సంబంధిత రేషన్ డీలర్లకు బాధ్యతను స్పష్టం చేసింది. అంటే నిల్వలు ఉన్నా కానీ అందులో పురుగులు మల్లెలు ఇవి అవి నీళ్ళుపోయి అడ్డం దొడ్డం బియ్యం ఖరాబ్ చేయొద్దు, నిల్వలను చూసుకోవాలి. అట్లనే ఎవరెవరికి ఇస్తున్నాము ఏం కథ భద్రంగా ఉంచాలా, సురక్షితంగా చూసుకునేది రేషన్ డీలర్ల బాధ్యత అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్న లక్షల సంఖ్యలో ఉన్న రేషన్ డీలర్లు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే బియ్యం పంచేటప్పుడు మనది మన బాధ్యత అని ఈడ పౌర సరఫరాల శాఖ నుంచి మీకు వచ్చినటువంటి ఇది ఒక విధంగా అంటే వార్నింగ్ అనుకొని చెప్పవచ్చు. ఇక చెప్తారు మన అన్న చెప్తారు. ఇది ఏ విధంగా అనుకోవచ్చు ముచ్చటను? ఏ విధంగా అంటే రేషన్ డీలర్ బాధ్యత అంటే రేషన్ డీలర్ అనే బాధ్యత ఎందుకోసం అంటే ఆ బియ్యాన్ని తెచ్చిన బియ్యాన్ని ఇప్పుడు ఎలుకలు కానీ పందికొక్కలు కానీ పురుగులు కానీ పట్టకుండా చూసుకొని మన ఇంటి లోపల మనం ఎట్లయితే బియ్యాన్ని కాపాడుకుంటామో ఆ బియ్యాన్ని మంచిగా కాపాడి ప్రజలకు ఇచ్చే బాధ్యత రేషన్ డీలర్ల పైన ఉంది అని చెప్పింది అన్నట్టు. అట్లా మళ్ళా అక్కడ మిస్ అయ్యాడు కొన్ని ఏరియాలలో ఇంతకుముందు కుమ్మకాయ చెప్పి పక్కదారిని పట్టిన బియ్యం కదా, అట్లా పట్టకుండా కూడా జాగ్రత్తగా మీరు ఉండండి. మీరు మంచిగా ఉండి ప్రజలకు ఆ బియ్యాన్ని అందించాలని చెప్పేసి కోరుకున్నది అన్నట్టు ప్రభుత్వం. ప్రజాపాలన ప్రభుత్వం వాళ్ళకు చెప్పిందన్నమాట. అది అట్లా ఇప్పుడు ఈ సన్న బియ్యం మీద రేషన్ కార్డుల అవకతవకల మీద రేపు పుతోడు 9 పప్పుతోడి 10 నీ మాటలకు నువ్వు ఇచ్చే ఇంకా ఏమన్నా ఉన్నదా బాధ్యత చెప్పేది? ఉప్పుతోడు 9 పప్పుతోడి 10 అన్నావు కదా. ఏది మరి ఉప్పుతోడు 9 పప్పుతోటి 10? అట్నే రేషన్ డీలర్లకు ఇగో ఎంతమంది ఇక్కడ నీకు పాయ ముచ్చట అప్లై చేసుకున్న వాళ్ళు, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది రేషన్ కార్డు దరఖాస్తులు ఉన్నాయి కాబట్టి 30 లక్షల మంది యాడ్ కావాలి. ఎప్పుడు యాడ్ అవుతారు? 30 లక్షల తెల్ల రేషన్ కార్డు ఎప్పుడు వస్తాయి? త్వరలో వస్తాయి. త్వరలో రేషన్ కార్డులు వస్తాయి. వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తాము. గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఏ పథకమైనా వాళ్ళకు అందుతుంది. అయ్యో రేషన్ కార్డు లేదు కదా అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణలో కాబట్టి మనోళ్ళే కాబట్టి రేషన్ కార్డు వచ్చిందాకైనా రాకపోయినా అది అందించాల్సిన బాధ్యత మా ప్రజాపాలన పైన ఉంది కాబట్టి రేషన్ కార్డులు వస్తాయి. ఒకవేళ లేట్ అయినా అంత లోపల ఏదైనా పథకాలు వచ్చినా కానీ వాళ్ళకు కూడా అర్హులే అవుతారు. రేషన్ కార్డుకి లింక్ ఏం పెట్టి మేము ఇది చేయము, ఖచ్చితంగా వస్తాయి. అందరికి సన్నబియ్యం అంతాయి. ఉప్పుతో 9 పప్పుతో 10 కూడా మేము మాట ఇచ్చినాం, తప్పం. ఇది పండుగ తర్వాత ఏం చెప్పింది మా ప్రజాపాలన ప్రభుత్వం? పండుగ తర్వాత పండుగనే అని చెప్పినాం. ఇక పండుగలే మొత్తం మొత్తం పండుగలే మొత్తం ప్రభుత్వం ఉన్న రోజులు పండుగలే. 300 రోజుల ఇంకా 365 రోజులకు సంవత్సరము. అట్లా మనకు సంవత్సరంన్నర అవుతుంది అనుకో. ఒక సంవత్సరంన్నర దాదాపు వేసుకో, అటు ఇటు వేసుకున్నావు 1000-1200 దినాలు ఉన్నది. 1200 దినాలు పండుగనేనా? పండుగ అంటే పథకాలు ఏవైతే ఇస్తామని చెప్పినామో అవి అన్ని సక్సెస్ఫుల్ గా ఇస్తూనే ఉంటాం అన్నమాట. ఇత్తుడే పండుగనే. వీళ్ళకేమో కంటి పాపలకు నిధులు ఉండదు, కంటి పాపల కింద నల్ల బొమ్మలు వస్తాయి. పబ్లిక్ ప్రజా తీర్పు ప్రజలు మా పైన బాధ్యత పెట్టిండ్రు. మీరైతే మంచి సేవ చేస్తారని మాకు అప్పచెప్పిండ్రు, మాకు అవకాశం ఇచ్చిండ్రు. ప్రజాసేవ చేస్తాము, ఎవరిని ఆకలితో ఉండనియము. ఇప్పుడు కరెంట్ ఇస్తలేమా? ఫ్రీ ఉచిత బస్సు ఇస్తలేమా? రైతు భరోసా ఇస్తలేమా? ఇప్పుడు రాజు వికాస ఇస్తలేమా? ఎన్నునే ఒకటైనా చెప్తే వారమైనా 10 రోజులైనా గడవై ఒడవై చెప్తే పథకాలు చెప్తేనే ఒడవై. కానీ తెలంగాణలో అయ్యా ఇంటింటికి 1,20,000 రూపాయలు అప్పుందట. నిజమేనా? ఎక్కడ ఎవరో చెప్తారు? 5 కోట్ల జనాభాకు ఒక్కొక్కలకు 1,20,000 రూపాయలు ఒక మనిషి చొప్పున. లేదంటే ఉత్తమ ముచ్చట. ఎవరో చెప్పిన మాట మాట్లాడద్దా? వినద్దా మీరు? వినబడదు మాకు. అరే వినబడ్డది అంటే గట్ల చెప్తారా? ఆడోడు మొబైల్ చెప్తారు, అది మనం వినద్దు. తెలియకుండా కానీ చెప్తారా? ఇదే ఒక్కడో ఇద్దరు ఆడోడు మోపై 10 మందిలో పెడతారు. వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే కావచ్చు అనుకుంటారు. ఆ అప్పు తీసుకొచ్చి కాగితం తీసుకొచ్చి నీ నెత్తి మీద పెట్టారు. నువ్వు కట్టమని ఎవరైనా అడిగినా నీ ఇంటికి వచ్చి? అడగలే. మరి నీకేం మా పాలన ప్రభుత్వం ఉన్నదా? నేను ఎవరైనా అప్పు అడుగుతా మమ్మల్ని అడుగుతాడు. మా ప్రభుత్వం కడతాదా? మీకేం? మేము సేవకులం, మీ సేవ చేస్తామా మేము? వాస్తవానికి ఇప్పుడు కనుక అసెంబ్లీ ఎలక్షన్లు ఉంటే మళ్ళా కూడా సాయన మాట్లాడితే మళ్ళా కూడా పబ్లిక్ మొత్తం పోయి
మళ్ళీ మనమే ఓటేయాలనే మాటలు మాట్లాడుతుంటాం. ఖచ్చితంగా అంటే ఒక్కొక్క ఓటి ఏంటంటే ఒక్కొక్క కుటుంబానికి 1,20,000 ఉన్నదన్నది నేషనల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళు సర్వే చేసినటువంటి ఇచ్చినటువంటి వార్త. నీకు చూపెట్టమంటే చూపెడతా. ఎవడో షాయ్ ఓట్లు కానో ఆనో ఈనో గా చెప్పి నీ లెక్క లల్ల మాట్లాడే మాటలు కావు. ఇది ఆల్రెడీ నేషనల్ బ్యాంక్ సర్వే చేసి తెలంగాణ జనాభా గింత, అప్పు గింత, అంశం గింత అని చెప్పినటువంటి ముచ్చట. అది ఏం బ్యాంక్ అంటే అది ఏం బ్యాంక్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంకు సర్వే చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల మీద ఎంతెంత అప్పు ఉందని చెప్పింది. 1 కోటి ఒక్కొక్కరి మీద లేదు 1 లక్ష 1 లక్ష ఉండదని చెప్పింది. 1,20,000 రూపాయలు ఉండదని చెప్పింది ఒక్కొక్క మనిషికి. అది చెప్పింది మన తెలంగాణ ప్రజలకు చెప్పింది. అవునాయా అప్పు కావచ్చు, అప్పు చేయకుండా కూడా పని చేయలేము కదా. ఒక ఇల్లు కట్టాలంటే అప్పు చేయాలి, ఒక పండుగ చేయాలంటే అప్పు చేయాలి, అప్పు చేయాలి. తెలంగాణ వచ్చినప్పుడు ఒక ఇంటికి 14,000 రూపాయలు అప్పు ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2014లో. ఇప్పుడు ఒక్కొక్క మనిషి మీద 1,00,000 రూపాయల వరకు అప్పు పెరిగింది. ఎందుకోసం పెరిగింది అంటే తెలంగాణ వచ్చి డెవలప్ కావన్నా అప్పులపాలు కావన్నా? డెవలప్ అవుతుంది. అప్పులు నేను మీరు భయపడాల్సిన అవసరం భయపడద్దు. ఎవరు కూడా అప్పు కట్టమని ఉన్నారు. కావాల్సి ఇస్తే మీ ఇంట్లో అమ్ముకుంటారు, వైట్ హౌస్ ఉంటే వైట్ హౌస్ అమ్ముకుంటారు. రూపాయి కూడా బాకీ మీ పైన మీకు కట్టిపియం మేము. ఇప్పుడు ఈ బాగు చేయాలంటే అప్పు కావాలా, మీరు ఎట్లా తప్పదు. అదే అప్పులు చేసి మరి మీరే వైట్ హౌస్ కొంటా ఉన్నారా, కార్లు కొంటా ఉన్నారా, మెడల్ కొంటా ఉన్నారా? తెలంగాణలో బాగుపడతారు, అప్పు కావాలి. తెలంగాణలో బాగు చేయాలంటే అప్పు కావాలి. అప్పు ఇప్పుడు ఒక ఇల్లు కడితేనే అప్పు కట్టాలా? అంతే. భూమి కొంటే అప్పు చేయాలి, బోరేస్తే అప్పు చేయాలి. నీ కొడుకులకి తప్పు కదా, నీ బిడ్డలకి తప్పు కదా. కావాలి అప్పు చేస్తేనే కరెక్ట్గా చేయగలుగుతాం. అన్నిటికంటే ఎట్లనే ప్రతి ఒక్కరు ఈ వీడియో విషయంలో కింద కామెంట్ పెట్టుర్రి. ఏదైనా ఏ బ్యాంక్ అన్నా వాళ్ళ తెలంగాణలో అప్పు ఉన్నది అని అంటే కింద సాయిలన్న నంబర్ ఇస్తాము. ఆయన అకౌంట్లో ఏముందయ్యా మా అంటే 100 కోట్లు 1000 కోట్లు అప్పుడప్పుడు అత్తనే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే సాయిలన్న అంటే ప్రభుత్వము మనం వేస్తూ ఉంటాడు. మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతున్నావు, నీ దగ్గర ఏకైనా కొత్త లేవంటే ఇవ్వాలి అమ్ముతారు. కానీ నువ్వు తెలంగాణ పబ్లిక్ ఏమన్నా అప్ప అయితే నువ్వు ఉన్నావు. ఇప్పుడు నువ్వే అంటే మేము ఉన్నామని నేనంటే ప్రభుత్వం ఉందయా, ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, మిమ్మల్ని కట్టమనంటే పీడించదా అంటున్నాను నేను. వాస్తవమైన ముచ్చదా. అదే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కానీ దీని గురించి ఇంత తేలిక చెప్పినటువంటి మనిషి నువ్వే. ఏదైనా ఉంటే సాయలను కలిసి ఆయన పట్టుకొని పోదాం, చక్క సార్ దగ్గర పట్టుకొని పోయి అయ్యా పలానా మనిషి మరి అప్పుల గురించి ఆడితే డైరెక్ట్ మా ప్రభుత్వం ఉందని చెప్పిండు అని ఇంటింటికి 1,20,000 ఉంటే అందరం కూడా ఇచ్చేస్తే అయిపోతుంది. ఏమన్నది సారే ఇచ్చేస్తారు, లేకపోతే సాయలను ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇట్లా వీడియోలు ముక్కుసూటిగా మాట్లాడాలి. ఈ రకంగా పద్ధతిగా మన కొలిక్కి ఏదైనా ముచ్చట చేయాలంటే త్వరలోనే ఇత్తమంటారు. కాబట్టి ఏమంటలే త్వరలోనే ఇత్తం అనకపోతే మాత్రం పోనీయపోతుంది ఇవాళ అట్లా అన్నట్టు. వేడి చేద్దాం ఏం జరగబోతుంది, రేపు ఏం జరుగుతుంది. ఇంకా బియ్యం ఇవ్వాలని చాలైంది కాబట్టి ఇవాళ నుంచి రేపు 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 స్టెప్ బై స్టెప్ బియ్యము అట్నే ఒక్కోళ్ళది గమ్మది ముచ్చట్లు ఏం ఏర్పడుతున్నాయి అంటే అత్తగారింటి కాడు ఉన్నది ఆమెది అవ్వగారింటి కాడికి వచ్చి చేరింది రేషన్ కార్డు. అవ్వగారింటి కాడు ఉండాల్సిన రేషన్ కార్డు పోయి యాను పట్నంలో తేలింది. ఈ గమ్మతి నిజంగా జరిగిందా? మీకు కూడా ఆలోచన చేయరు ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానికం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలందరికీ సన్న బియ్యం దీన్ని చక్కబడుకొని కంటిపాపలు మనకు నల్లగా రావద్దు. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.